తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీల హక్కులు మరియు 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి పెద్దపల్లి జిల్లాలో నూతన కార్యవర్గ నియామకం జరిగింది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో జిల్లా మండల స్థాయిలకు నూతన కార్యవర్గ నియామక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గానికి మరియు పలు మండలాలకు నూతన నాయకులను నియమించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గుర్రాల వీరేశం, జిల్లా సహాయ కార్యదర్శులుగా వంగ రవీందర్, కొమ్ము కరుణాకర్, దండే వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి రాజు గౌడ్, ధర్మారం మండల ప్రధాన కార్యదర్శి మూల మల్లేశం గౌడ్, ఓదెల మండలం ప్రధాన కార్యదర్శి రాపోలు హనుమంతరావును నియమించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్లపల్లి సురేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల అశోక్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కుమరయ్య యాదవ్, జిల్లా సలహాదారులు డాక్టర్ మందా భాస్కర్ యాదవ్లతో కలిసి నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీల ఐక్యతతోనే హక్కులు సాధించుకోగలమని ఉద్ఘాటించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల లక్ష్యం మేరకు సంఘం పోరాటం చేస్తుందని, రాబో రోజుల్లో బీసీ సంఘం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ మన రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకే కమిటీలు వేయడం జరిగినది. ఆ కమిటీలో గుర్రాల వీరేశంను జిల్లా ఉపాధ్యక్షుడిగా, వంగ రవీందర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, కొమ్ము కరుణాకర్ను జిల్లా సహాయ కార్యదర్శిగా, దండే వెంకటేశ్వర్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మూల మల్లేశం ధర్మారం మండలం ప్రధాన కార్యదర్శిగా, రాపోలు హనుమంతరావు ఓదెల మండల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగినది. అదేవిధంగా రేపు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ నియామకానికి మరి జిల్లా అధ్యక్షులైన సదాశివం గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మరి బీసీల ఐక్యత కోసం బీసీల వాటా రిజర్వేషన్ సాధించడానికి మరి ఈరోజు అన్ని మండలాలకు జిల్లా లోపట బాధ్యతలు వారికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి సందర్భంగా వారు చేపట్టిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. నూతనంగా కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీని జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తారు. ఇది రాబో రోజులలో బీసీ సంఘాల కోసం ఐక్యంగా పోరాడడం కోసమే, బీసీ హక్కులు సాధించుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రాబో రోజులలో ఈ బీసీ సంఘం ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున బీసీ సంఘం నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ.